శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ బహుళ చవితి సోమవారం. పుష్కరాలలో కృష్ణవేణి పుష్కరాలలో 11వ రోజు పుష్కరోత్సవాలలో ఉన్నాం. మనం 11వ రోజు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవాలి. ఈ 11వ రోజున యథావిధిగా స్నాన కార్యక్రమం ముగించుకుని అర్ఘ్యప్రదానాలు ఇచ్చుకుని స్నానాలు అర్ఘ్యప్రదానాలు అయ్యాక దాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. స్నానము దానము పితృకార్యము పుష్కరాలలో ముఖ్యం కాబట్టి స్నానానంతరము దానం. ఈ రోజున చేయవలసినటువంటి దానము యజ్ఞోపవీతం దానం చేయాలి, పుస్తకము దానం చేయాలి, విద్యాదానం. ఇటువంటివి ఈ రోజున దానం చేయవలసినటువంటివి. యజ్ఞోపవీతము అంటే జందెము. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు తప్పకుండా యజ్ఞోపవీతం మార్చుకుంటారు. జంధ్యాల పౌర్ణమి అంటారు శ్రావణ పౌర్ణమిని. అటువంటి యజ్ఞోపవీతాన్ని ఈ రోజున దానం చేయాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని చెప్పి ఆ యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని చెప్పుకుంటాం. అటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ఈరోజు దానం చేసేటట్లయితే దానివల్ల వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది అని చెప్పబడ్డది. వస్తువు ఎంతది అని కాదు, శ్రద్ధతో దానం చేయటం వల్ల దానివల్ల అట్లాంటి ఫలితాలు వస్తాయి. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం. శ్రద్ధతో ఇవ్వాలి, అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో ఇవ్వకూడదు. అలా శ్రద్ధతో కనుక ఈ యజ్ఞోపవీతం దానం చేసేటట్లయితే వైకుంఠ ప్రాప్తి సంగతి ఎలా ఉన్నా మన దగ్గర దానం స్వీకరించినటువంటి వ్యక్తి చేసే కర్మల యొక్క సత్ఫలితం మనకు కూడా లభిస్తుంది. యజ్ఞోపవీతం ఎందుకు ధరిస్తారు? శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా ఫలసిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుంటారు. యజ్ఞోపవీతం ధరించేటప్పుడు శ్రౌత కర్మలు స్మార్త కర్మలు వీటిని నిర్వహించటానికి అర్హత యజ్ఞోపవీతం ఉంటేనే శ్రౌత కర్మలు స్మార్త కర్మలు నిర్వహించవచ్చు. కాబట్టి వేద విహితమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు, స్మృతి విహితమైనటువంటి ధర్మశాస్త్ర విహితమైనటువంటి షోడశ సంస్కారాలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఈ యజ్ఞోపవీతాన్ని మనం ఎవరికి సమర్పిస్తామో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఆ యజ్ఞోపవీతం మనం సమర్పించింది వాళ్ళు ధరించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి దానిలో మనకు కూడా కొంత ప్రయోజనం, ఫలితం, పుణ్యఫలితం చేకూరుతుంది. అలాగే పుస్తక దానం చేయటం జ్ఞానప్రదమైనటువంటిది. పుస్తక దానం చేయటం విద్యాదానమే. ఇది బ్రహ్మదో బ్రహ్మసార్షితాం అని చెప్పబడ్డది. బ్రహ్మ అంటే వేదం, పుస్తకం విద్య, వేద విద్యని చెప్పేటట్లయితే దానివల్ల బ్రహ్మతో సమానమైనటువంటి వాడవుతాడు అని చెప్పబడ్డది. సర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే. సమస్తములైనటువంటి దానాల్లోకి బ్రహ్మదానం అంటే వేదము చెప్పటం అనేటటువంటిది చాలా విశేషమైందిగా చెప్పబడ్డది. అందుకోసమని
వేదం కాకపోతే వేదవిహితమైనటువంటి కర్మలలో సంధ్యావందనం ప్రధానము. ఆ సంధ్యావందనంలో కూడా వేదమంత్రాలు వస్తాయి కాబట్టి దానిని ఇంకోళ్ళకి చెప్పినా అటువంటి సత్ఫలితమే చేకూరుతుంది. ఈ రోజున చేసేటటువంటి కార్యక్రమం పుణ్య కార్యక్రమం భోజన కార్యక్రమం. అంటే అందరికీ కూడా భోజనం పెట్టడం. చాలా సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. వాళ్ళకి కనుక అన్నదానం చేసేటట్లయితే, భోజనం పెట్టేటట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. సుఖమక్షయ్యమన్నదహ అని మనువు చెప్పాడు. అన్నదహ అన్నం పెట్టేటటువంటి వాడు అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. క్షయము కానటువంటి నిరంతరము సుఖిగా జీవిస్తాడు వాడు. అందువల్ల ఈ రోజున అటువంటి భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిది. మనము పప్పులు ఉప్పులు బియ్యాలు తీసుకెళ్ళి అక్కడ వండి పెట్టే అవకాశం లేకపోతే భోజనము ఉచితంగా సమర్పించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా మనం కొంత ద్రవ్యం ఇచ్చి, అయ్యా ఈరోజు చేసేటటువంటి భోజన కార్యక్రమంలో నా వంతు ఇది కూడా సమర్పణ చేయండి, వినియోగం చేయండి అని చెప్పి కొంత ద్రవ్యాన్ని సమర్పించినా కూడా ఈరోజు మనం భోజన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఫలితాన్ని పొందుతాం. ఈనాడు చేయవలసినటువంటి విశేష కార్యం పుణ్యకార్యం భోజన కార్యక్రమం. అలాగే ఈరోజు ఆరాధ్య దైవము వామనుడు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని చెప్పి దశావతారాల్లో వామనావతారం నృసింహావతారం తర్వాతే వస్తుంది. నిన్న నృసింహ అవతారాన్ని పూజించాం, ఈ రోజున వామనావతారాన్ని పూజించాలి. వామనుడు అంటే చాలా పొట్టివాడు. వామనుడు అంటే పొట్టివాడని అర్థం. పొట్టివాడు గట్టివాడు. చాలా తెలివిగా బలిచక్రవర్తి వెనకాల ఉన్న రాక్షసుల్ని, బలిచక్రవర్తి చాలా మంచివాడే, ఆయన మహాదాతే, కానీ ఆయన ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు రాక్షసులు, ఆయన రాక్షసరాజు. అందువల్ల ఆయన ఎటువంటి వాడైనా ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళ వల్ల లోకాలన్నీ కూడా చాలా బాధలు పడుతున్నాయి. అటువంటి రాక్షస బాధ తప్పించవలసి వచ్చింది విష్ణుమూర్తికి. జగద్ రక్షకుడు ఆయన కాబట్టి. అందుకోసమున ఆయన వామనావతారం ఎత్తి 3 అడుగుల దానాన్ని మాత్రం అడిగాడు. బలిచక్రవర్తిని అడిగింది ఏమిటంటే 3 అడుగుల దానం. ఇంకేదైనా భూమో ఏవో విశేషంగా అడగాలి నా బట్టి రాజుల దగ్గరికి వచ్చి కూడా 3 అడుగుల దానం అడిగేది ఏమిటి అని చెప్పి అంటే, అంతే చాలు, అదే నాకు బ్రహ్మాండం అన్నాడు. 3 అడుగులతోనే సమస్తము సాధించగలడు. అటువంటి బలిచక్రవర్తి 3 అడుగుల దానం ఇస్తే వామనుడు త్రివిక్రముడైపోయాడు. ఇంతింతై వటుడింతయ్యి మరియుదానంతై నభోవీధిపైనంతై అని చెప్పి అలా పెరిగిపోయి ఒక పాదంతో భూమి మొత్తాన్ని ఆక్రమించాడు, 2వ పాదంతో ఆకాశం మొత్తం ఆక్రమించాడు. ఇక 3వ పాదానికి చోటెక్కడ అంటే బలిచక్రవర్తి తన శిరస్సు చూపాడు. ఆ శిరస్సు మీద 3వ పాదం అంటే 3వ అడుగు ఆయనకి ఇవ్వదలుచుకున్నటువంటి ఆ 3వ అడుగుని ఆయన నెత్తిన పెట్టడం ద్వారా ఆయన్ని పాతాళ లోకానికి రసాతలానికి పంపించేసాడు. అలా రాక్షస పీడ తొలగించాడు వామనుడు మహానుభావుడు. అందువల్ల ఈ రోజున అటువంటి వామనుని పూజ చేయటం చాలా విశేషంగా చెప్పబడ్డది. 11వ రోజు చేయవలసినటువంటి దైవ కార్యక్రమం ఏమిటంటే వామనుని పూజించటం. ఆ వామనుని యొక్క దయ వల్లనే, అనుగ్రహం వల్లనే బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల ఆమె ముక్తిని పొందగలిగింది. ఆ వామనుణ్ణి చాలా ముచ్చటగా ఉన్నటువంటి వామనుణ్ణి చూసి ఆమెకి చేపు వచ్చిందిట. ఇటువంటి బాలుడికి స్తన్యం ఇస్తే ఎంత ధన్యురాలనవుతాను అని. అందువల్లే ఆమె పూతనగా పుట్టి కృష్ణ పరమాత్మకి స్తన్యం ఇచ్చి, పరమాత్మకి స్తన్యం ఇచ్చి కృష్ణునికి స్తన్యం ఇచ్చినటువంటి ధన్యత సామాన్యమా, ఆమె ముక్తిని పొందింది. అటువంటి ధన్యతకి కారకుడైనటువంటి వామనుణ్ణి ఈ రోజున పూజించడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది మనము ఐహిక పారమార్థిక ప్రయోజనాలను అన్నింటినీ కూడా సాధించుకోవచ్చు. స్వస్తి.